ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనంత్, తాతయ్య నాకేదో ఎవిడెన్స్ గురించి చెప్పారా? అదేంటో ఎంత ప్రయత్నం చేసినా నాకు గుర్తుకు రావడం లేదు. దానికోసం అంతా వెతికాను, కానీ ఆ ఎవిడెన్స్ నాకు దొరకడం లేదు. కన్నయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆ ఎవిడెన్స్ దొరికినా పోయిన మీ తాతగారిని మళ్ళీ తీసుకురాలేం కదా. పోయిన వాళ్ళ కోసం నువ్వెందుకు ఇబ్బంది పడతావు? నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. లేనిపోనివన్నీ గుర్తు చేసుకుని ఎందుకు సతమతమవుతావు బాలా? తాతయ్య చావుని మీరందరూ తేలిగ్గా తీసుకుంటున్నారు. నేను మాత్రం సీరియస్గా తీసుకుంటున్నాను. తాతయ్య చావుకు కారణమైన వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా సరే వాళ్ళని వదలను. ఓ ఎవిడెన్స్ నాకు గుర్తుకొచ్చిన తరువాత అప్పుడు చెప్తా వాళ్ళ సంగతే. అన్నయ్య, నిజాన్ని ఎక్కువ కాలం ఎవ్వరూ ఆపలేరు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎవిడెన్స్ బయటపడుతుంది. అనంత్, తాతయ్య చనిపోయాడు, మేము తప్పించుకోవచ్చు అనుకుంటారేమో. తాతయ్య మరణ రహస్యం ఏంటో నాకు తెలుస్తుంది. ఆ నేరస్తులు బయటపడతారు. నాన్నా, ఎక్కువగా ఆలోచించుకో. యశోదా, భోజనాలు రెడీ అయ్యాయా? తయారుగానే ఉన్నాయి. కనే, పద భోంచేద్దాం. రా పదన్నయ్య. రా నాన్న, పదండి, మేము వస్తున్నాం. మా నాన్న పోతూ పోతూ వాడికి ఏ ఎవిడెన్స్ వదిలిపోయాడో గాని అది వాడికి దొరికితే మన పని అయిపోయినట్టేనే. మన చేతికి ఆస్తి రావడం తర్వాత అయ్యో, అందరం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జైలు అంటారు. అమ్మా, ఏంట్రో ఏం ఆలోచిస్తున్నావు? నువ్వేదో ఒకటి చేయరా, లేకపోతే మన అంతు చూస్తాడరా. ఇంట్లో కూర్చోబెడతాను. ఎలా చేస్తావురా? దీంతో గంగా, సిగ్నేచర్ పెట్టు. మేడం, సిగ్నేచర్ చేయమన్నానా? ఈమెను తీసుకెళ్ళు. మేడం, నేనే తప్పు చేయలేదు. నాకే పాపం తెలీదు. నేను మా దేశం వెళ్ళిపోతాను. ప్లీజ్ మేడం. మేడం, 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 నేను చెప్పేది వినండి. అయ్యో దేవుడా, ఇలా అయిపోయిందేంటి నా బతుకు. ఇప్పుడు నా కూతుర్లు ఇంకా ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడాలో ఏంటో. మేడం, మేడం,
బటర్ఫ్లై ఎఫెక్ట్ బాగానే పనిచేస్తుంది. ఈ దెబ్బతో బాల మళ్ళీ పిచ్చోడైపోతాడు. బాలగారు, బాలగారు, కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. బాలగారు, చూడండి తను మా అన్నయ్య. బాలగారు, బాలగారు, ఏమైందండి బాలగారు? బటర్ఫ్లై ప్రభావం అంత చూపించలేదేమో. అన్నయ్య ఏమైందన్నయ్య? రే అక్కడ అక్కడ ఈ సీతాకోక చిలుకల ఫోటోలు చూడటం వల్లే అనుకుంటా బాలగారు ఇలా కింద పడిపోయి ఉంటారు. అక్కడ ఏముందన్నయ్య? అక్కడ నేను అన్నయ్య నువ్వు ఎక్కువ ఆలోచించకు, ముందుకంచి వెళ్దాం పదా. రే నాకెందుకురా ఇలా అవుతుంది? నీకు కళ్ళు తిరిగాయి అన్నయ్య, నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవ్వకు, వెళ్దాం పదా. అది కాదురా, నేనేదో అక్కడ టైంకి పాల ప్యాకెట్లు వేయకపోతే కస్టమర్స్ గోల చేస్తారే. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. జాగ్రత్త. ఓకే. ఇక్కడే ఎక్కువసేపు ఉంచితే ఆ బటర్ఫ్లైని చూసి గతం గుర్తొస్తే మనకే ప్రమాదం. అనయ్య ముందుకు చూద్దాం పదా, రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.